4, 3, 2, 1. Yeshua, Yeshua, Yeshua. నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవా, నా జీవితమంతా ఏకమై నడిచెదను. నా ప్రియునితో నన్ను జతపరచి ఉన్నారు దేవా, నా జీవితమంతా ఏకమై ఉండెదను. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. యెషూవా, 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 యెషూవా. మంచి సమయాన్ని బట్టి నామాన్ని గర్వపరుచుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క ప్రభుత్వంలో ప్రజలైనటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాతో మాట్లాడి ఈ వాక్యంతో దర్శించి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి వందనములు స్తోత్రాలు చెల్లించడం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, వారి ఈ యొక్క సమయం దాసులు ప్రసాదాలు బట్టి దాసాలు వారి యొక్క ఆదాయాన్ని పెట్టుకున్నాను, వారి ప్రేమించి వారికి ఇచ్చినటువంటి బిడ్డలు వారి ఆశయ కార్యాలు పెట్టుకున్నాను. చిన్న కుమారుడు వారి ఆలస్య కార్యాలు తీసుకొస్తున్నాను. ప్రత్యేకంగా చిన్న కుమారుడు ఆలస్యమని సందర్భంగా అందరూ సమకూర్చబడి స్థలంలో అభివృద్ధి చేసిన కార్యాన్ని బట్టి నేను స్మరిస్తూ ఆయా స్థలాల నుంచి ఆ స్థలంలో ప్రజలందరూ కూడా సమకూర్చిన ప్రేమను బట్టి సమయం ఎంతో వేరుకరంగా దీవెనకరంగా వచ్చింది. దాసులు చాలా వేరుకరంగా వచ్చిన విధానాన్ని దాసులు గారి అభిప్రాయాన్ని బట్టి దాసురాలు బట్టి దేవించాలని బట్టి నేను స్మరిస్తున్నాను. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారి పట్ల చేసుకోవాల్సిన కార్యాలన్నింటినీ బట్టి నామాన్ని పరిశీలిస్తున్నాను. ఈ దినం జరిగేటువంటి పరిచయాన్ని బట్టి నేను చూస్తూ వారి కూడిక అనంతరం కలిగేటువంటి ఏకటిలో వారి భోజన సహవాసంలో సరిపోతున్నాను. మీ మీద ఆధారపడుతూ వస్తున్నాం. ఇక్కడ రావాల్సినటువంటి ప్రజలను తోడుకొని తీసుకునండి. వారి మా ఆనందము, మా సంతోషము
మేమందరం కలిసి అనుగ్రహించండి. సమస్త మీ చేతికి అప్పగించుకుంటూ కనుక మహిమ గౌరవం ఆరోపించుకుంటూ మాటల ద్వారా వాక్యం ద్వారా నీ నామం కనపరచబడడానికి సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం.
సమయంలో మరి వచ్చినటువంటి కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము యెహోవా ఇచ్చు కాబట్టి గర్భఫలము గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. వివాహమైన తర్వాత వారి భార్య భర్తలను దేవుడు ఆశీర్వదించాలి. ఆదికాండము 1:28 దేవుడని యెహోవా ఆదాముతో సెలవిచ్చినాడు. ఎవరు సెలవిచ్చినాడంటే 1:28 దేవుడు వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఆ భూమిని దేవుడు ఆదాం అవ్వలతో చెప్పినాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారిని ఏంటంట భూమిని నిండించాలంట. కాబట్టి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. కొంతమంది వివాహం అయిన తర్వాత 7 సంవత్సరాలైనా సంతానం ఉండదు కదా. యాకోబు అడిగినాడు. యాకోబుని అడిగిన భార్య, నాకు పిల్లలు ఇవ్వండి, గర్భఫలం ఇవ్వండి, లేకపోతే దస్తానన్నాడు. ఆదికాండం 37. అప్పుడు యాకోబు అంటాడు, దేవునికి ప్రతిగా నేను ఉన్నానా అంటే గర్భఫలము దేవుడు ఇవ్వాలి, ఆశీర్వదించాలి భార్య భర్తలు. కాబట్టి ఆదికాండంలో కూడా మొదటి సమయంలో 1వ అధ్యాయంలో కూడా మనం చూడగలం. కాబట్టి హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు హన్నాని దేవుడు ఏం చేసినాడట, జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నడం ద్వారా గర్భం ధరించి కుమారుడు కని అతనికి ఏం పేరు పెట్టినట, సమూయేలుని పేరు పెట్టింది. కాబట్టి బాల్యం నుండి సమూయేలు తల్లి దగ్గర ఉన్నాడు. పాలు విడుచు పర్యంతం. ఎన్ని సంవత్సరాలు పాలు విడుస్తారు ఈ దినాల్లో? చెప్పండి. సిస్టర్స్ అయితే 3 నెలలే, 6 నెలలు, 6 పోయిందని, అన్నం పోయిందని, శరీర
ఆకారం పోయిందని చాలామంది ఏం చేస్తారంటే డబ్బా పాలు వాడతారు. పాలు ఉండి కూడా పాలు పెట్టరు. ఈ సంగతి కాదండి. కొంతమంది ఉంటారు పాలు లేకపోతే అది వేరే సంగతి. డబ్బా పాలు వేరే పాలు ఉపయోగించాలా? అన్ని పాలల కంటే తల్లి పాలు చెప్పండి ఎంతో శ్రేష్టమైనది. చిన్నప్పటి నుంచి తల్లి పాలు తాగిన వారు చాలా బలహీనంగా ఉంటారు. వారిని పట్టుకుంటే వాళ్ళ శరీరం ఎట్టుంటుందంట, మెత్తగా స్ఫూర్తిగా ఉంటుంది, గట్టితనం ఉండదు. ఎవరైతే తల్లి పాలు తాగినారో వారు ఎట్టుంటారంట, గట్టిగా బలవంతులుగా ఉంటారు. సరే, సందర్భానికి వస్తాం. కాబట్టి గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం. దేవుడు పిల్లలు ఇచ్చిన తర్వాత వారు ఎట్లా పెంచాలా? వారు నడవలసిన త్రోవారికి నేర్పము. వాడు వృద్ధుడైనప్పటికీ నేర్పించే బాధ్యత ఎవరిది? మనం నేర్పించాలి. కానీ చిన్నప్పటి నుండి స్కూల్కి కాలేజీకి వెళ్ళి చదువుకోవడం నేర్చుకోండి అంటారు. మొట్టమొదటిగా ఇంట్లో టీచర్ ఎవరంటే చెప్పండి, ఎవరు? తల్లే. సమయాలకి కాబట్టి పాలిస్తూనే ఏం చేస్తాడట, దేవుని గురించి బోధించింది, వివరించింది. అని ఎవరో ఎందుకు సమర్పించినారో అవన్నీ చెప్పినప్పుడు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు శిలోహ దగ్గరికి ఏరికి అన్న చెప్పినప్పుడు నేను మీరు బ్రతికినాను ప్రతిష్ఠించినానంటే ఆవిడ ఏం చేశాడు? సమయం బాలుడుగా ఉన్నప్పుడే ఏం చేశాడు? బ్రొక్కినాడంట. ఎవరు చెప్పినారంటే తల్లి చెప్పింది. మన పిల్లలు ఏ విధంగా పెంచాలనేది తల్లి బాధ్యత. సెకండ్ ఎవరి బాధ్యత? తండ్రి బాధ్యత. క్రమశిక్షణ విధానంలో పెంచాలి మన పిల్లల్ని. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చింది, వాడికి సెల్ ఫోన్ ఇస్తేనే, అమ్మాయి సెల్ ఫోన్ ఇస్తేనే తింటా చూస్తా తింటారు. అలవాటు అయిపోయింది. పెద్దలు అట్లా అయిపోయినారు చెప్పండి. పుట్టుకతోనే సెల్ ఫోన్లు ఇస్తున్నారు. వాళ్ళు మాట ఏంటారా? దేవుడి మాట అసలే విన్నారు. అందువల్ల మన పిల్లలు మన మాట వినల్లా, తిరుగుబాటు చేస్తున్నాడు, కొట్లాడుతున్నాడు, ఇట్లోంచి వెళ్ళిపోతున్నారు. మనం ఏది నేర్పిస్తాం అదే నేర్చుకుంటారు. కాబట్టి ఇక్కడ 3 సందర్భాలు మనం చూసుకొని ముగిస్తాము. ఎక్కువ సమయం చూడం. ఇక్కడ పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని కొట్లాడుకుంటున్నారు. ఎంతమంది? 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు, ఎవరు గొప్పవారు, ఎవరు గొప్పవారు అనుకుంటా ఉన్నారు. పేతురు అన్నాడు, మీ అందరికంటే నేను పెద్దల వయసులో పెద్దవాడిని కాబట్టి నేనే గొప్పవాడిని పరలోక రాజ్యంలో అన్నాడు. ప్రతి సమయంలో యేసు ప్రభువు నేనే మాట్లాడతాను ధైర్యం చేసి, మీరు ధైర్యం లేదు భయస్తులే కాబట్టి నేనే పరలోక రాజ్యంలో గొప్పవాడిని అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఎవరైనా యోహాను వచ్చినాడు. రైట్, ఇక్కడ గుర్తుందా లేదా? నేను ఎవరిని? యేసు ప్రభువుగా కుడిరొమ్మను ఆనుకునేవాడిని. కాబట్టి దేవుని యొక్క రహస్యాలు, మర్మాలు, దర్శనాలని దేవుడు నాకు చూపిస్తాడు. నేను పరలోక రాజ్యంలో గొప్పవాడిని అనుకుంటున్నాడు. వీళ్ళిద్దరు వాదులు ఆడుకుంటుంటే 3వ షార్ట్ కట్ వచ్చాడు. ఎవరి పేరు? ఆడి పేరు యోధా. ఇస్కరియోతు వచ్చినాడు. కొట్లాడుకోదురా, అరే మీకు గుర్తుందా లేదా? నేను ఎవరిని? క్యాషియర్ని, ఫైనాన్స్ మినిస్టర్ని. నన్ను నమ్మి దేవుడు ఏం చేసినాడు? వేసుకోవాలి కానుకల సంఘాలు మొత్తం నాకు అప్పగించినాడు. ఏమన్నా కొనాలన్నా, కాబట్టి ఎవరికన్నా దానం చేయాలన్నా అంతా నేను గొప్ప అంటున్నాడు. ఎవరు గొప్ప అంటే? మిగిలిన శిష్యులు ఎంతమంది? 9 మంది గంతులు చూస్తా ఉన్నారు. ఏమాత్రంగా అట్లా వాళ్ళకి. పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప? ఈ దినాలు సంఘాలు కూడా అంతే. వీళ్ళు మందిరంలో చర్చలు ఎవరు గొప్ప, ఎవరు పెద్ద, ఎవరు నాయకులు, ఎవరు నడిపించాలా? కుటుంబాలు కూడా అంతే. తల్లిదండ్రుల తర్వాత ఎవరు? కూతురంటే నేను నడిపిస్తా ఇంటిది, నాకు చెప్పండి. కుమారుడు రిలేటివ్ ఆడదానివి, ఆడపిల్లవి, నేను చెప్పినట్టు మీరు వినాలని ఏం చేస్తాడు కుమారుడు? వివాదాలు. ఎత్తి మనకు అవసరం లేదు. యేసు ప్రభువు దగ్గరికి వెళ్దాం పాటి. పేతురు గొప్పవాడు నటవాడు, యోహాను గొప్పవాడు. మూడోది చెప్పరేంటంటే మీకు అర్థం కావట్లేదా? నా లైఫ్ చేసి చెప్పాలా? స్పందన ఉండాలి.
అది వీళ్ళందరూ కలిసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు చెప్పు, నువ్వని చెప్పు, మేము వాదులాడుకుంటున్నాం పట్లాడుకుంటున్నాం నువ్వని చెప్తే సమస్య పరిష్కారం జరిగిందని యేసు ప్రభు దగ్గరికి చెప్తే అక్కడ అంటారు చూడండి, ఆ కాలంలో శిష్యులు యేసునందుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యలో నిలవబెట్టి ఇట్లా, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని నిశ్చయముగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఏం చేయాలా? మార్పు పొందాలా, మారు మనసు పొందాలా, పాప క్షమాపణ పొందాలా అన్నాడు. ఇక్కడ మీరు మారు మనసు పొంది ఈ బిడ్డ వంటి వారైతేనే పరలోక రాజ్యంలో. కాబట్టి మారు మనసు పొందాలా. యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరలోక రాజ్యాన్ని ప్రవేశించాడు. పరలోక రాజ్యం సమీపించగానే మారు మనసు పొంది, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలంట? మారు మనసు పొందాలా. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అదే ప్రకటించినాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు పొందాలా, మారు మనసు పొందాలా, మనసు మార్చుకోవాలా. కానీ పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు కాదని ప్రశ్న. ముందు ప్రవేశం ఉందా లేదా? ఏం కావాలి? ముందు పరలోక రాజ్యంలో ప్రవేశం కావాలి. అప్పుడు పరలోక రాజ్యంలో ఎవడు గొప్ప తెలియదు. పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే ఏం చేయాలంటే మార్పు పొందాలా, మారు మనసు పొందాలా. మానవుడు జన్మపాపి, కర్మపాపి, జన్మంతోనే పుట్టుకతోనే పాపి. వయసు వచ్చిన తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత బుద్ధిపూర్వకంగా మానవుడు పాపం చేస్తున్నాడు. జన్మ కర్మ పాపులవి. ఆ పాపానికి వచ్చే జీతం ఏంటంటే మరణం. ఏలైనగా పాపం వలన వచ్చే జీతము మరణం. అది రెండో మరణం. అగ్ని ఆరదు, ఆత్మ చనిపోదు, వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేస్తుంది. ఆ నరకం నుండి విడిపించబడిన వారి నుండి తప్పించబడిన వారే మారు మనసు పొందిన వారు. ఎవరంట? మారు మనసు పొందిన వారు. యేసుకేలు గ్రంథం 18వ అధ్యాయం చదవండి. 32వ వచనం. మరణము నందువాడు మరణము నందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకోరండి. అప్పుడే మీరు ఏం తిప్పుకోవాలంట? మనసు తిప్పుకోవాలా. చెడు నుండి, పాపం నుండి, దుర్మార్గత నుండి, నీచమైన అలవాటు నుండి మనసు తిప్పుకోవాలా. మారు మనసు పొందాలా. మాయదారు మనసు కాదు. ఏ మనసు ఇది? మారు మనసు పొందాలి. అది దేవుని చిత్తం అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే మరణం నందువాడు మరణం నందుడిని బట్టి సంతోషించేవాడు వాడిని కావున మీరు మనసు తిప్పుకోలేడు. అప్పుడు మీరు అంటే మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. 33వ అధ్యాయం యేసుకేలు గ్రంథం 11వ వచనం. కాగా నా జీవముతోడు దుర్మార్గుడు దుర్మార్గుడు మరణము నందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను మరలి బ్రతుకుడు వలన నాకు బ్రతుకుడు మనసు మార్చుకోవాలా. మరలాలా అంట. ఏం చేస్తారు? మనసు మార్చుకోవాలా. జన్మ పాపం నుండి, కర్మ పాపం నుండి విడిపించబడాలి, కడగబడాలి, శుద్ధీకరించాలా. మొదటి పేతురు రాసిన పత్రిక అప్పుడు అంటాడు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే అంటారు. ఏమి విడిచిపెట్టాలా? మారు మనసు పొందాలంటే ఏమి విడిచిపెట్టాలా? అప్పుడు రాయబడింది. ఉదయకాలం చదువుకున్నా. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మాని అంటే మారు మనసు పొందాలి. ఏం మారాలంట?
సమస్తమైన దుష్టత్వములు, కపటములు, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని మారు మనసు పొంది క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారుగా. క్రొత్తగా జన్మించిన శిశువు ఎక్కడుంది? బాబు గారు ఎంతో సున్నితంగా ఉంటుంది, శరీరం మెత్తగా ఉంటుంది. ఆమెకి ఎలాంటి అసూయ కానీ, కపటము కానీ, లేకపోతే దూషణ కానీ, దుష్టత్వం తెలియదు. వారి యొక్క హృదయం ఎలాంటిదంట? పరిశుద్ధమైనది. అక్కడ రాయబడింది, చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్న మధ్య భాగం నుండి పేతురు భక్తుడు కూడా రాస్తాడు, మనలను ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఒకటి శరీర సంబంధమైన జన్మ, రెండోది ఆత్మిక జన్మ, పునర్జన్మ అంటారు. హిందువులు ఏం చేస్తారు? పునర్జన్మ అయినప్పుడు పురోహితుల ద్వారా జన్య వేసుకుంటారు. ఏం వేసుకుంటారంట? కాబట్టి జన్య ఉందంటే వారు తిరిగి జన్మించిన వారని అర్థం, కొత్త వ్యక్తిగా చేయబడ్డారని అర్థం. కాబట్టి ఇవన్నీ పనికిరావు. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారుగా నూతన హృదయము, నూతన సృష్టిగా చేయబడాలా. చిన్నపిల్లల మనస్తత్వం ఎట్లుందో అలాంటి మనసు కలిగి ఉండాలి. మారు మనసు పొంది చిన్న బిడ్డగా వంటి మనసు. ఆ చిన్న బిడ్డ ఉన్నాడు, వాళ్ళ కోపం కొట్టింది, పడాకులు కొట్టింది, ఏడుస్తాడు. కొద్దిసేపు నాకు మరి ఎక్కడికి వస్తాడు? తల్లి దగ్గరికి వస్తారు. మమ్మీ నన్ను కొట్టింది, డాడీ నన్ను కొట్టాడు, అన్న నన్ను కొట్టినాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని లోపల పగ పెట్టుకుంటారా? అది మారు మనసు అంటే. కాబట్టి తల్లి ఎన్నిసార్లు కొట్టినా, కాబట్టి గిచ్చినా, కాబట్టి వాళ్ళు చేసే శేషాలను బట్టి మరి తల్లి దగ్గరికి వెళతారు. కారణం ఏంటంటే వారి మనస్తత్వం లాంటిది. హృదయంలో ద్వేషము, కలహ, పగ, కోపం పెట్టుకోరు, ద్వేషం పెట్టుకోరు. వారు క్షమించే మనసు కలిగిన వారుగా ఉంటారు. ఎన్నిసార్లు తల్లి గారు చిన్నప్పుడు కొట్టినప్పుడు పిల్లలు ఎక్కడ పోతారంట? మళ్ళీ మర్చిపోయి, వాళ్ళు కొట్టిన మర్చిపోయి ఎక్కడ పోతారు? తల్లి దగ్గరికి వెళ్తారు. అలాంటి స్వభావం కలిగి ఉంటారు. మారు మనసు కలిగి ఉంటారు. మారు మనసు పొందాలంటే ఏం చేయాలా? యేసుక్రీస్తు వారి హృదయంలో చేర్చుకోవాలా. నా పాపముల కొరకు, నా దోషముల కొరకు, నా అతిక్రమముల కొరకు కాబట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని నీ హృదయంలో విశ్వసించాలా, నోటితో ఒప్పుకోవాలా. అప్పుడు నువ్వేం చేయబడతావంట? క్షమించబడతావు. అదే మారు మనసు, అదే నూతన జన్మము, అదే ప్రథమ జన్మము, అదే రెండవ జన్మము. కాబట్టి తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత మొట్టమొదటి జన్మం అది శరీర సంబంధమైన జన్మము. రెండోది ఆత్మకి రెండో జన్మ కావాలా, పునర్జన్మ కావాలా, మారు మనసు పొందాలా. శిష్యులు వచ్చాయా చెప్పు, పరలోక రాజ్యం ఎవరు గొప్పవారంటే అనిపించోటారా? ముందు పరలోక రాజ్యానికి వెళతాం నేను చూసుకోండి. ఏం చూసుకోవాలా? పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎక్కడున్నారంట? మీరు మార్పులని బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. పరలోకం అంటే ఆశమాశ కాదు. అది నువ్వు అనుకున్నట్లుగా రూపాయి 10 సంపాదించేది కాదు. నీ హృదయాన్ని బట్టి, నీ మార్పుల సంగతిని బట్టి, నీ వ్యక్తిత్వాన్ని బట్టి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. చిన్న బిడ్డల వంటి వారు మార్పు నొంది, మారు మనసు పొంది చిన్న బిడ్డలుగా కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారుగా ఉంటారు. రెండోది చూస్తాం. చదవండి 3వ వచనం, 4వ వచనం. కాగా ఈ బిడ్డ వల్ల తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడు పరలోక రాజ్యంలో. కాబట్టి మొట్టమొదటిగా మారు మనసు పొందాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే. రెండోదిగా మనం చూస్తే ఈ బిడ్డ వల్ల తను తాను తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. చండి బిడ్డని ఏం చేస్తాడని బాబుని కానీ పాపుని కానీ తల్లి ఒక దగ్గర పెట్టింది, అక్కడే ఉంటాడు. అక్కడక్కడ తిరిగినా అక్కడే ఉంటాడు అనమాట. ఎక్కడ పెడితే అక్కడ, ఏది ఇస్తే అది పట్టుకుంటాడు, ఏది పెడితే అది తింటాడు. కాబట్టి దాని అర్థం ఏంటంటే ఈ చిన్న బిడ్డ వల్లే ఏం చేసి తగ్గించుకుంటారు. ఎక్కడ పెడితే అక్కడ. నువ్వెవరైనా చేరి మీద కూర్చున్నా, నన్ను కింద పెట్టినావు, నేను చేరి మీద కూర్చున్నాను దిగా అంటాడా?
కాబట్టి చిన్నపిల్లలు తగ్గించుకుంటారు, తగ్గించుకునే మనసు ఉంది, ఎక్కడ పెడితే అక్కడ ఉంటారు. రెండోదిగా మారు మనసు పొందిన మనం పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే ఏం చేయాలంట? కాబట్టి ఈ బిడ్డ, చిన్న బిడ్డ వల్ల తగ్గించుకున్న వాడు కూడా పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలంటే, యేసు ప్రభువు యొక్క సింహాసనం పక్కన కూర్చోవాలంటే, ఆయన సముఖంలో నిల్చుండాలంటే, పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలంటే మనలను మనం తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకుంటామో అంతగా ఏం చేస్తాడంట? దేవుడు హెచ్చిస్తాడు. పేతురు రాసిన పత్రిక ముగిస్తా. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 5వ అధ్యాయం చదవడం దయచేసి 5వ వచనం చివరి భాగం. మీరు చిన్నపిల్లలారా పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారం ఎదిరించి ఏం కలుగుతాడంట? దీనులకు కృప చూపిస్తాడు. ఎప్పుడంట? దీన మనసు కలిగి ఉండాలా. అప్పుడంట చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. కానీ మీరందరూ ఎదుటి వారి ఎడల ఏం కలుగుతారంట? దీన మనసు అనే వస్త్రం ధరించుకోవాలా, తగ్గించుకోవాలా, ఒకరికంటే ఒకరు యోగ్యుడిగా ఉండాలా. నువ్వు రక్షణ పొందినా, మారు మనసు పొందినావు, ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉండవు, మంచిదే. కాబట్టి చిన్న బిడ్డ వల్ల తగ్గించుకున్నావా? తగ్గింపు జీవితం ఉందా? నిన్ను నువ్వే హెచ్చించుకుంటున్నావా? ఎదుటి వారి ఎడల, తోటి విశ్వాస ఎడల, తోటి వ్యక్తి ఎడల, సమాజంలో మనమే తగ్గించుకోవాలా. ఒకరు తగ్గించక మునిపే మనమే తగ్గించుకోవాలా. ఎదుటి వారి ఎడల ఏ వస్త్రం అంట? దీన వస్త్రములు ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలా. ఏ అలంకరణ? దీన మనస్సు కలిగిన వారిగా ఉండాలి. ఎదుటి వారి ఎడల నీకంటే చిన్నోడవచ్చు, నీకంటే చిన్నోడైనప్పటికీ వయసులో ఆత్మీయ పెద్దోడు. కాబట్టి ఎదుటివారి జ్ఞానం, ఎదుటివారి ఎలా తగ్గించుకోవాలా, మారు మనసు పొందాలా, వస్త్రము ధరించుకోవాలా, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఉండాలా. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఎటు కూర్చోండి అన్నాడు. అక్కడ పెద్దవాడు లేదు, కూర్చోండి బ్రదర్, అట్లా గౌరవించుకోవాలి. మనం గౌరవించుకోవాలి. నా సీట్ ఎక్కడ పోయిందో అనుకుంటాం, నేను ఉండాలి పైన అనుకుంటాం. ఎదుటి వాడు తొడిగిస్తాం. మన తగ్గింపు లేదు, విధేయత లేదు, దీన మనసు లేదు. ప్రభు అన్నాడు, ఏ సాత్వికుడు దీన మనసు గలవాడని కనుక ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలా? సాత్వికము, దీన మనసు, తగ్గింపు, చిన్న పిల్లల యొక్క మనస్తత్వం కలిగి ఉండాలి. ఎదుటి వారి తగ్గించుకోవాలా, ఒకరికంటే ఒకరు యోగ్యులు అనుకోవాలా. చూస్తారా రా అంటారు కాదు. నేను నా దగ్గర సంఘంలో నాకు ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు వాడు కొంతమంది ఉన్న దేవుడు సేవ చేస్తున్నాడు, మనకి అభ్యంతరం కలిగేయట్లేదు. కొంతమంది ఉండాలి. ఇద్దరేమన్నా లేదు ట్రాన్స్ఫర్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోవాలి. పైన ఉన్న టేబుల్ మెసేజ్ జరుగుతుంది, వర్తమానం ఇస్తున్నాను, కింద ఎవరు కొట్లాడుకుంటున్నారు. ఎవరు? 16 మంది పెద్దలు సంఘం. ఎంతమంది కొట్లాడుకుంటారు? ఆఖరికి ఎంతవరకు వచ్చాడు? బూదు మాట కూడా తిట్టుకున్నారు మందిరంలో. నేను చెప్పాను అనౌన్స్మెంట్ చేయాలి కదా, నేను వెళ్ళాలి కదా, అనౌన్స్మెంట్ చేస్తానంటే అనౌన్స్మెంట్ చేయొద్దన్నా మేము కిందకి వెళ్ళి మాట్లాడుకుని వచ్చినాక రొట్టి విరిచేటప్పుడు చెప్తాను, నీ చెవులు పోతాము, అనౌన్స్మెంట్ చేయాలి వద్దని. అప్పటి వరకు మీరు అనౌన్స్మెంట్ చేయొద్దన్నారు. ఏంటి మరి బాగా అయిపోయింది కదా రొట్టి విరిచే, ఏంటి అనౌన్స్మెంట్ చేయమంటా వద్దంటే అన్న చేయొద్దని ఇంకా మేము డిసైడ్ కాలేదన్నా. కింద కొట్లాడు అమ్మనా బూతులు తిట్టుకున్నారు. ఎవరు వాళ్ళు? బాధ్యత అయిన వారు, పరిచారకులు, వాక్యం చెప్పేవారు. ఎదుటి వారంటే ఏం లేదంట, ఏం లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు. కాబట్టి దీన మనసుని వస్త్రం ధరించుకోవాలి, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా అనుకోవాలి. అప్పుడే మన సమాజంలో మనకి పేరు
మనుషులు నడవకపోయినా ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం. మలాకి గ్రంథం కొత్త బయట రాట్ల బయట 3వ అధ్యాయము 16వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవికి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు, ఒక గ్రంథం ఉంది దేవుని యొక్క సముఖములో. ఆ గ్రంథంలో రాయబడింది. ఇంట్లో ఏం మాట్లాడుతున్నావు? భార్య మీద, భార్య భర్త మీద, తల్లిదండ్రులు పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, సంఘంలో సమాజంలో నీకంటే కాబట్టి ఆత్మీయులైన వారి మీద. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నామో అవన్నీ ఏం చెప్పట్లేట? ఏం చెప్పట్లే చెప్పలేంటే రాయబడింది. యేసు ప్రభువు యొక్క సముఖములో అనేక గ్రంథాలు ఉన్నాయి. జీవ గ్రంథం కూడా ఉంది. దేవుడు ప్రైలైన వారు మాట్లాడుకున్నప్పుడు ఆయన చెవికి ఏం చేస్తాడంట? మనం అంటాం చెవికి గోడకి చెవులుంటే అసలు ఎవరుంటారు పక్కన మనం మాట్లాడితే అందరూ తెలిసిపోతుంది ఎవరు చెవు ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవారు, విశ్వాసం సంగతే మాట్లాడుతున్నాడు మలాకి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుట్టగా, ఒకరితో ఒకరు పోట్లాడుకొని చుట్టగా యెహోవా చెవికి ఆలకించి ఏం చేస్తాడంట? ఈ సంగతి అంతా రాస్తాడు. తేదీతో సహా, నిమిషాలతో సహా, సంవత్సరంతో సహా. ఓ రోజు మనమందరం కూడా క్రీస్తు న్యాయ పీఠం మీదుగా ఏం కావాలంట? ప్రత్యక్షం కావాలి. దేవుడితో జరిగించిన క్రియలన్నింటిని బట్టి తీర్పు ఉంది. మర్చిపోకండి. దేవుడు క్షమించినాడు, నేను ఏమైనా చేయగలను అనుకోవద్దు. ప్రతి వారికి సిద్ధపరిచిన దేహమందుండి జరిగించిన పాప క్రియలను బట్టి ఆయన సింహాసనం నిలబడాల. ప్రతి దానికి ఏం చెప్పాలట? లెక్క చెప్పాల. కాబట్టి రెండోదిగా మనం చూస్తున్నాము. కాబట్టి పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే ఏం చేయాలంట? ఎదుటి వారి ఎడల దీన మనస్సు తగ్గించుకోవాలి. వినయము, విధేయత కలిగి ఉండాలి. కాగా ఈ బిడ్డవని తను తాను తగ్గించుకున్న వాడెవడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. నువ్వు గొప్పవాడుగా ఉండాలంటే, పైవాడుగా ఉండాలంటే ఈ భూమి మీద కిందవాడుగా ఉండు. తగ్గించుకో. దీన మనసు కలిగి ఉండు. సాత్వికం కలిగి ఉండు. దేవుడు నేను ఏం చేస్తాడంటే తగిన సమయం ముందు హెచ్చిస్తాడు. ఎదుటి వారైన దీన మనసు అనే వస్త్రము కలిగి ఉండు. యేసు శిష్యులు అంటారే పరలోక రాజు ఎవరు గొప్పవాడంటే మొట్టమొదటికి ఏమన్నాడంటే, అరే బుద్ధి లేని వాళ్ళారా, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని కాదు, ముందు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారా లేదా? మీరు ప్రవేశించాలంటే ఏం చేయాలంట? చిన్న బిడ్డ వలె మనస్తత్వం కలిగి ఉండాలి. ద్వేషం, ఈర్ష్య, పగ లేకుండా మారు మనసు పొందాలా. పాప క్షమాపణ పొందాలా. తిరిగి జన్మించి అనుభవం కలిగిన వారుగా ఉండాలా. అప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. రెండోదిగా ఈ చిన్న బిడ్డ వలె తగ్గించుకోవాలి. దీన మనసు కలిగి ఉండాలా. కాబట్టి చిన్నపిల్లలు ఎక్కడ పెడితే అక్కడ ఉంటారనమాట. అక్కడెక్కడ తిరుగుతారు కానీ దూరంగా బారు. పై స్థానాలు కోరుకోరు. నన్ను ఇక్కడ ఎందుకు పెట్టిన మమ్మీ డాడీ కొట్లాడు వాళ్ళు. రెండవదిగా ఏం చేయాలంట? పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉండాలంటే ఎదుటి వారి తోటి విశ్వాస ఎడల, దేవుని ప్రజల ఎడల, మనలో ప్రాంతాల్లో దీన వస్త్రం అనేది ధరించు. దీనుడు ఏమైతే భూలోకమును స్వతంత్రించు. దీన మనసు కలిగిన వారుగా ఉండాలి. సాత్వికులుగా ఉండాలి. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును. ఈ అన్న అక్క ఇక్కడైతే మంచిగా నెమ్మది ఎంత సాత్వికం దీన మనసు ఉంది కానీ ఇంటికి వచ్చి చూడాలి అక్క సంగతి. ఈ సంగతి అన్న సంగతి చెప్తున్నారు ఏంటి? అన్న ఇక్కడ దీనుడుగా ఉన్నాడు. అబ్బాయి ఎంత
ఇక్కడ మనకి ప్రమోషన్ లేకపోయింది అంటే డిమోషన్ లేకపోతే పరలోక రాజ్యం అన్నీ చెప్పండి ప్రమోషన్. రానున్న దినాల్లో దేవుడి బిడ్డ కాబట్టి చిన్న బిడ్డ వల్లే కాబట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది రెండోదిగా దేవుని యొక్క చేతిలో సాధనగా పరిపూర్తిగా సాత్వికుడిగా ఉండి దేవుడు గొప్ప కార్యం చేయనట్లుగా ప్రభు సహాయం చేయగాక. అందుకని బాలుడికి నడవలసిన త్రోవ వారికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పటికీ వృద్ధుడైనప్పటికీ దాని నుండి సమయం తొలగిపోయినాడా? పాలు విడిచు వరకు కాబట్టి తల్లి దగ్గరే ఉండి పాలు విడిచిన తర్వాత దేవుని యొక్క మందిరానికి వచ్చినాడు. మొదలుపెట్టి వెళ్ళిపోయింది. ఆ దినాల్లో పాతకాలం యొక్క దినాల్లో బిడ్డకి ఎన్ని సంవత్సరాలు పాలిచ్చేవాడు? 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పాలిచ్చేవాడు. అందుకనే పాత దినాల్లో ఎంత బలంగా ఉంటారంటే 100 కేజీల రైస్ ఎత్తి భుజం మీద వేసుకొని పోసేవాడు. ఇది తెలుసా? మన తాతలు పోసేవాడు లేదా మన నాన్నలు పోసేవాడు. 100 కేజీల రైసు కాబట్టి భుజం మీద వేసుకొని మోసుకుంటా పోయేవాడు. ఇప్పుడైతే అరే మార్కెట్కి వెళ్ళి 25 కేజీలు రైస్ తీసుకురా బాబు అని ఎవరొస్తున్నా చెప్తే అమ్మ 25 కేజీలు మోస్తానా నా వల్ల గారిని ఏదో వెహికల్ ఉంటే వెహికల్ తీసుకొస్తా లేకపోతే ఆటో తీసుకొస్తా. ఏమైపోయింది? బలం తగ్గిపోయింది, శక్తి తగ్గిపోయింది. ఏమైపోయింది? కాబట్టి తల్లి ఇన్ని సంవత్సరాలు ఇవ్వలేదు కాబట్టి పాలు బిడ్డ బలహీనుడు అయిపోయాడు. పాత కాలంలో 4-5 సంవత్సరాల బిడ్డలు పాలించడం ద్వారా వారు బలవంతులుగా ఉన్నారు, స్థిరముగా ఉన్నారు. ఎంత గట్టి పని చేసేవారు. మన అమ్మలే నాన్న చూసుకోండి, వాళ్ళు ఎంత బలవంతులు అంటే 4 సార్లు తిన్నా అడిగిపోతే వెళ్ళిపోదా. ఉదయం కూడా మటన్ తింటే సాయంత్రం కూడా వస్తూ ఉండాలి, అరగదు. కానీ మన శరీరం ఏమైపోయిందంట? బలహీనమైపోయింది. కాబట్టి అప్పుడు బలవంతుడి దేవుని యొక్క చేతిలో కాబట్టి వారు మనసు పొంది అనేక ఆత్మలు కలిగే ప్రయాసపడి దీన మనసు ధరించి అనేకులను ప్రభు తిప్పేవాడుగా ప్రభు సిద్ధపరచదుగా. చూడండి దయచేసి 23వ కీర్తన 20 కీర్తనలు. దేవుడు ఈ 12 మాసాలు దేవుడు కాపాడి దినం నూతన సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా దేవుడు శ్రేష్ఠమైన ఆశీర్వాదాలతో బాబుని ఆశీర్వదించినట్లుగా ఈ 12 మాసాలు గతించిన 12 మాసాలు 365 రోజులు కాపాడాడు. చిన్న బాల్యం నుండి ఈ దినం నూతన సంవత్సరంలో ప్రవేశింపజేస్తున్నాడు. అందుకని ప్రభువు స్పందిస్తాం. కీర్తన 21 3వ వచనం. శ్రేష్ఠమైన ఆశీర్వాదములతో నీవు అతని ఎవరు ఎదుర్కొంటాడు? ఇప్పుడు ధ్యానాన్ని ఎదుర్కొనుచున్నావు. బాబు అలెక్స్ ఇమాన్యుల్ ఎదుర్కొనుచున్నావు. చదవండి. అలెక్స్ ఇమాన్యుల్ తల మీద ఏం పెట్టాడట? అపరాధి కిరీటం ఉంచున్నావు. ఆయుష్ నిమ్మని అలెక్స్ ఇమాన్యుల్ నిన్ను అడగగా నీవు అతనికి అనుగ్రహించినావు. అవన్నీ ఆశీర్వాదాల కింద 6 వచనాలు. శ్రేష్ఠమైన ఆశీర్వాదములను ఎదుర్కొని అలెక్స్ ఇమాన్యుల్ ఏం చేస్తాడట? ఏం పెట్టాడట? అపరంజి కిరీటం. అతని తల మీద అపరంజి కిరీటం పెట్టాడు. బంగారు కిరీటం. సండే స్కూల్లో పిల్లలకి వీపీఎస్ ఏం ఉపయోగిస్తామండి? కిరీటాలు. ఏ కిరీటాలు? వెండి కిరీటాలా? బంగారంలాగా మెరిసిపోయే కాగితాల కిరీటాలు. చివరి రోజు ఆ పిల్లల తల మీద పెట్టి ఆ టీచర్ చూడగానే ఆ కిరీటం అయిపోయింది, చిరిగిపోయింది. అట్లా బయట సువార్త సాక్షాత్ అక్కడ వెళ్ళొచ్చేకే ఆ కిరీటాలనే అయిపోతాయి. ఒకటి నెత్తి మీద ఒకటి కూడా ఉండదు. దాని రూపాలు కాగితాలు చేసిన కిరీటాలు ఉంటాయి. అది దేవుని కిరీటం. దేవుని ఇచ్చే కిరీటం దయా కిరీటము. ఏమంటాడు? అపరంజి కిరీటము. శ్రేష్ఠమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొని అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నెమ్మని నిన్ను అడగగా ఏమిచ్చినట్ట? ఆయుష్ ఇచ్చినారు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయో అన్ని కిరీటాలు. జన్మించిన మొట్టమొదట కాబట్టి ఆ సంవత్సరము ఆ గడియ ఆ నిమిషంలో దేవుడు దిగివచ్చి ఏం చేస్తాడంట? శ్రేష్ఠమైన ఆశీర్వాదాలతో దిగివచ్చి అపరంజి కిరీటము
12 మాసాలు కాపాడి ఇప్పుడు 2వ సంవత్సరంలో ప్రవేశింపజేస్తున్నాడు. ఎన్నో కిరీటం ఇది? 2వ కిరీటం. అదేనా? ఒకటి అయిపోయింది కంప్లీట్. 2వ కిరీటం ధరింపజేసినాడు. మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? అన్ని కిరీటాలు. నాకు 57 సంవత్సరాలు. ఎన్ని కిరీటాలు ఉంటాయి? కనబడం పైన కనబడే కాగితాల కిరీటాలు కాదు. నాటకాలు వేసుకుంటారు, నాటకాలు వేస్తారు, కిరీటాలు పెట్టుకుని ఆయుధాలు పెట్టి అలాంటి కిరీటాలు కాదు. దేవుని దయా కిరీటం, అపరంజి కిరీటం ధరింపజేసినాడు. నీ వయసు ఎంత ఉందో అన్ని కిరీటాలు ఉంటాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మనం చూస్తే ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు, అంటే బహువచనం, లక్షలు కోట్లు కిరీటాలు ఉన్నాయి. కనబడు. ఒక్కో సంవత్సరం ఒక్కొక్క కిరీటం. దేవుడు ఆ బిడ్డను కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసినాడు. ఈ సంవత్సరాన్ని కోరుకొని ఈ సంవత్సరాంతం వరకు దేవుని యొక్క దయ, కనికరము, ప్రేమ, దేవుని కనుదృష్టి ఆ బిడ్డను నుంచి కాపాడి, కాబట్టి బలవంతుడైన దేవుని యొక్క చేతిలో పెద్దవాడైనప్పుడు ఒక సాధనముగా, కాబట్టి పనిముట్టుగా అనేక ఆత్మల కొరకే దేవుడు విరిచి వాడుకున్నట్లుగా ప్రభు సహాయం చేయలేగా. ఆ విధంగా బిడ్డ పక్షంగా మనం ప్రార్థన చేస్తాం. దేవుని వాక్యమును దీవించి ఆశీర్వదించగా. సెలబ్రేషన్ కొరకే కేక్ కావాలి. ఒక 10 నిమిషాలు టైం కనుక ఒక 2 మాటలు నేను చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. మూడవ వచనంలో చివరి 2 లైన్లు ఈ విధంగా రాయబడింది. చదువుదాం అందరూ కలిసి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం చివరి 2 లైన్లు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. మరి దేవుడు చాలా సంగతులు తెలియజేస్తూ వచ్చినారు. ఒక మాట చాలా ఎక్కువగా మనం వింటూ వచ్చినాం. ఏంటా మాట అంటే తల్లి యొక్క పాలన గురించి. ఒక మాటలో చెప్పాలంటే తల్లి పాలు యొక్క బలమును గురించి మనము వింటూ వచ్చినాం. బలము అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన బిడ్డలు బలవంతులుగా ఉండాలి. చూడండి, కీర్తన 112వ అధ్యాయంలో ఒక మాట రాస్తారు. కీర్తన 112వ అధ్యాయంలో మనం చూస్తాం. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. కనుక బలవంతులు కావాలంటే భౌతిక సంబంధమైనటువంటి పాలు ఎంత అవసరమో ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం కూడా అంతే అవసరం. కనుక ఆత్మ సంబంధమైన వాక్యము కలిగి ఉండాలంటే జాగ్రత్తగా ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి బలం పొందాలంటే మన జీవితంలో ఆత్మీయమైనటువంటి నూతన జన్మ కలిగి ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం రాస్తాడు, ఒకడు నీటి మూలముగాను ఒకడు నీటి మూలముగాను అంటే అర్థం ఏంటంటే బలవంతులుగా మనం చేయబడాలంటే దేవుని ఆత్మ మూలముగా జన్మించేవారని ఉండాలి. కనుక దీనిలో భాగంగా మన బిడ్డలు చిన్ననాడే, వారి చిన్న వయసు నుండే వారు మారు మనసు పొందాలి, ప్రభు కొరకే వారు జీవించాలనేటువంటి మరి ఆశ, కోరిక తల్లిదండ్రులుగా మనము కలిగి ఉండవలసినటువంటి వారికి వస్తాం. ఎప్పుడైతే ఈ ఆశ మనం కోరిక మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుని ఆత్మ వారి మీద కదా, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదంటాడు. అందుకే దేవుని ఆత్మ చేత లేక దేవుని ఆత్మ కుమ్మరించబడితే వారి జీవితంలో ఎంత బలమైనటువంటి వారుగా ఉన్నారు అనే సంగతి గురించి 2 వ్యక్తుల గురించి చెప్తాను, లేక 3 వ్యక్తులు. ఒక వ్యక్తి మరి
యెహోషువ. రండి, సంఖ్యాకాండము 27వ అధ్యాయం. సంఖ్యాకాండము 27వ అధ్యాయం. 27వ అధ్యాయం సంఖ్యాకాండము 18వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. అందుకే యెహోషువ బలమైన వాడిగా ఉన్నాడు, తన ప్రజలను నడిపించగలిగినటువంటి శక్తిమంతుడిగా ఉన్నాడు, పోరాటంలో విజయం సాధించిన వాడుగా ఉన్నాడు. కనుక ఈ బలము అనేది దేని ద్వారా? దేవుని ఆత్మను పొందుట ద్వారా. కనుక ఆత్మను పొంది ఉన్నాడని చెప్పి వస్తున్నాడు. కనుక రాబోయే దినాల్లో అలెక్స్ ఇమానియల్ కూడా ఈ విధంగా యెహోషువ వలె దేవుని ఆత్మను పొందేవాడుగా ఉంటాడు. రెండవ వ్యక్తి దావీదు. రండి, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం. సమూయేలు తైలపు కొమ్ము తీసి 13 క్షమించండి 13. సమూయేలు తైలపు కొమ్ము తీసి వారి సహోదరులెదుట వారికి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాడు. బలము పొందినవాడు యెహోషువ, బలము వచ్చిన వాడుగా ఎవరు చూస్తున్నారు? దావీదును చూస్తున్నారు. ఎప్పుడైతే ఈ బలాన్ని పొందినాడు, ఎవరు జయించినాడు? గొలియాతును జయించినాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన జయిస్తూ వచ్చినటువంటి వారిగా చూసుకోవచ్చు. మూడవ వ్యక్తి ఎలీషా. ఈ ఒక్క వ్యక్తి గురించి చెప్పి ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం రాస్తాడు, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. ఆ తర్వాత మనం వెలుగుదాం. ఎలా వచ్చినమ్మా? ఆయన 2 పాళ్ళు వచ్చిన సంగతి కూడా రాస్తూ వస్తాడు. ఎలా వచ్చిన 2 సరే, ఇక్కడ ఏమంటాడంటే 2 పాళ్ళు ఆత్మ కలిగినటువంటి వారు ఏమంట? ఎలీషా. అందుకే ఎలీషా మరి బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చినాడు. కానీ ఏదైతే ప్రవచిస్తూ వచ్చినాడు, ఆ ప్రవచనము నెరవేర్చబడుతూ వచ్చిందిగా మనం చూస్తూ వచ్చాం. ప్రియమైన వాళ్ళ మనకి ఇచ్చినటువంటి బిడ్డల మీద కూడా ఏముండాలి? దేవుని ఆ రీతిగా మనం పెంచాలి. వారు ఆత్మీయమైన విషయాలు, ఆత్మీయమైన సంగతులు వారు ఆసక్తి చూపించేటువంటి వారిగా మనం సిద్ధపరచాలి. వాళ్ళ ఆసక్తిని నిరుత్సాహపరచకూడదు, వాళ్ళ ఆసక్తిని మనం పాడు చేయకూడదు. వారి జీవితాలలో వారు ప్రభు కొరకే జీవించాలనుకున్నప్పుడు ఆ తీర్మానాన్ని మనం బలపరిచేటువంటి వారు ఉంటారు. అప్పుడే దేవుని ఆత్మ పనిచేస్తారు, దేవుని ఆత్మ పనిచేస్తారు. అందుకోసమే యెహోషువ వలె, ఇంకెవరు చూస్తున్నాం మనము? దావీదు వలె, ఇంకెవరు చూస్తున్నాం? ఎలీషా వలె కదా. మనం కూడా మన బిడ్డల మీద ఏమంటారంట? దేవుని ఈ శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి మనం రాగలగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి రాబోయే దినాల్లో మరి సోదరుడు ప్రసాద్, అదేవిధంగా సహోదరి అన్న, వారికి ఇచ్చినటువంటి బిడ్డలు ఆషియర్ దానియల్, అదేవిధంగా ఎలెక్స్ ఇమానియల్, వారిద్దరి బిడ్డల విషయమైన దేవుడు తన ఆత్మను కుమ్మరించి వారు కూడా మరి దేవుని వాక్యం అనేటువంటి భాగం ద్వారా వారు బలము పొందాలి. అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మ ద్వారా కూడా వారు అందుకన్నాడు కదా, యెషయా గ్రంథం 11వ అధ్యాయం రాస్తాడు, యెహోవా ఆత్మ ఎటువంటిదంట? ఎటువంటిది? బలము కలిగిన ఆత్మ. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం రాస్తాడు, ఏమంటాడు అక్కడ? మన దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ఎటువంటిదంట? పిరికితనం కలిగింది కాదు, పిరికితనమైనది కాదు. మనం ఒక్కోసారి మన బిడ్డలు ఏదైనా తిరగకపోతే, ఏదైనా చేయకపోతే ఏమంటారు?
దెయ్యం వస్తుంది, ఇంకేంటి కూర్చోడు వస్తాడు, ఇంకేంటి ఇంకేదో చెప్తాను. ఒక్కోసారి మనమే కూర్చోడు వేసం వేసుకుంటాం. కూర్చోలు వేసం వేసుకొని దుప్పటి కప్పుకొని ఇదిగో కూర్చోడు వచ్చాడు చెప్తాం. ఒక్కోసారి మనము కూర్చోలు అందుకే కూర్చోడు వస్తాడు, వీడు వస్తాడు, ఆడు భయపడతాడు. ఆడు ఏమైందంటే వాడి చూడండి వాడి జీవితంలో పెరిగితనం ఉంది. నేను చిన్నప్పుడు అరకు వ్యాలీలో ఉండేవాడు. అరకు వ్యాలీలో ఉండేటప్పుడు రైల్వే క్వార్టర్స్ ఉంటే ఈ ఇటుపక్క క్వార్టర్స్ ఇటుపక్క క్వార్టర్స్ మధ్యలో ఏముంటుందంటే ఒక చిన్న ఓపెన్ ప్లేస్. ఏమనేవారంటే మధ్యలో ఏముందని వారు ఏమనేవారు దెయ్యం ఉందని. ఎక్కడ? ఈ క్వార్టర్స్ మధ్యలో ఇక్కడ రోడ్డు, ఈ రోడ్డు మీద నడిచారు, దెయ్యం ఉందని కదా. ఇప్పుడు దెయ్యం ఉందని సరికి ఏమైంది చెప్పండి. ఈలో అనేది ఒరే మా అమ్మ చెప్పేది, ఒరే ఆఫీస్ వెళ్ళి తీసుకుంటారా, లేకపోతే పంచుతారో లేకపోతే కందిపప్పు ఏదో తీసుకుంటారా అంటే కందిపప్పు చిన్నప్పుడు ఎవరికి పప్పుల గురించి తెలియదు. పెసరపప్పు తెలియదు, కందిపప్పు తెలియదు. సరే రెండు విషయాలు, ఒకటి మర్చిపోతానేమో, రెండోది భయం. అందుకే ఈ చేతులు డబ్బులు పట్టుకొని చెప్పండి కందిపప్పు అనుకొని నేను ఆఖరి కందిపప్పు అనుకుని ఆఖరి చివరికి ఏం కూడా ఇచ్చేవాడు, పెసరపప్పు వేసేవాడు. అలా ఉంటాయి. అంటే భయము అనేది మన జీవితాలలో ఏమిస్తుంది? పిరికితనం తీసుకొస్తుంది. ఈ పిరికితనము మన జీవితంలో మనం ఎదగడానికి, మన ముందుకు వెళ్ళడానికి అది ఏమాత్రం ఉపయోగపడేది. అంటే రాబోయే దినాల్లో యెహోషువ వలె, దావీదు వలె, ఎలీషా వలె, అలాగే సింహాలియన్ ఆశయాన్ని కూడా దేవుని ఆత్మను పొంది వారు బలవంతులుగాను మరి దేవుడు వారిని ఆర్థిక పెంచాలని ఆశ. నిజంగా నాకైతే మరి ప్రసాద్ కొరకు, అన్న కొరకు సంతోషకరమైన విషయం ఏంటంటే వారి ఇంట్లో ఏ కార్యక్రమం చేయాలన్నా ఇక్కడే చేయాలనుకుంటారు. అది చాలా ఒకసారి మామూలుగా న్యాచురల్గా వేరే దగ్గర పెట్టుకోవచ్చు కార్యక్రమం. వారికి దగ్గర పెట్టుకోవచ్చు, విజయనగరంలో పెట్టవచ్చు, లేకపోతే మన ఊళ్ళో కూడా పెట్టుకోవచ్చు. కానీ మరి ఇక్కడ దేవుని ప్రజలతో కలిసి, మనందరితో కలిసి వారి సంతోషించాలనేటువంటి ఆశ. దేవుడు రాబోయే దినాల్లో వారి కుటుంబాన్ని దీవించలాగా, దేవుడు వారి బిడ్డలను కూడా ఆశీర్వదించలాగా, వారికి మంచి పేర్లు, నిజంగా ఇద్దరు పేర్లు కూడా బైబిల్లో రాయబడినటువంటి రెండు ప్రముఖమైన పేర్లు. ఒకటి దానియేలు, రెండవది ఇమ్మానుయేలు. కనుక రాబోయే దినాల్లో దేవుడు ఆశీర్వదించారు. దానియేలు వలె, ఇమ్మానుయేలు వలె మరి దేవుడు వారిని ఆత్మీయ జీవితంలో కూడా తీసుకుని వెళ్ళాలని శుభాత్మ దేవుడు సహాయం చేసి నడిపించున్నారు. ప్రార్థన చేస్తాం. లాజరు సంఖ్యలు ప్రార్థన చేస్తాం. భయంతో వడగలతో రక్షణను కోరుకునే వారిగా, వారి మనసును కోరుకునే వారిగా వారికి కూడా నీకు అప్పగించుకొని కాబట్టి క్షమాపణ పొందిట్లో, రక్షణ పొందిట్లో, వారు పొందిట్లో వారు కూడా కృపగండి. ఆ విధంగా ఈ దినము ఎలక్షన్ జన్మదిన సందర్భంగా గొప్ప అద్భుతము, ఆశీర్వాదాలు వదులు వరకు బలము పొంది అనేకుల వరకు సజీవ సాక్షిగా ఉండేవారిగా, నీ ఉపకరణంగా, సాధనంగా వాటి కూడా అవిడకు మంచి వృద్ధులు నేర్పించి, దైవికమైన విషయాలు నేర్పించి, సౌమ్యులు నేర్పించబడిందో దాన్ని బట్టి సౌమ్యులు వాళ్ళు విడిచిన తర్వాత దేశాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆయన అక్కడ దొరికాడు. అక్కడ పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలము మనకి, మన కుటుంబాలకు ప్రత్యేకంగా అలెక్స్ ఇమానియేల్ వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నా తల్లి తండ్రిని విడచి నిన్ను హత్తుకొందును. క్రీస్తు యేసు సంగమునకు శిరస్సైయుండులాగున నే
నేను నా భార్యకు శిరస్సుగా ఉండెదను. నా ప్రియ సఖివే నాలో భాగస్వామివై యేసును వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదము. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస పాసవైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని.
కొరతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కన్నా ఘనమైనది అని నేను నా స్వజనము మరచి నిన్ను హత్తుకొందును సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా నేను నా భర్తకు లోబడి ఉండెదను నన్ను ప్రేమించి నన్ను ధైర్యపరచి కలువరి ప్రేమే మూల స్తంభమై యేసు ప్రణాళికలో నీకు సహకారినై పరిశుద్ధ గృహమును నేను నిర్మించెదను పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును